ఇంకా పోరాడమే కాదు సాధించేంత వరకు పట్టుబడతామని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నటువంటి సిపిఎంను ఈ ఎన్నికల్లో గెలిపించండి. మీరు అభ్యర్థులు కూడా చూడండి ఒకసారి, ఎవరండి అభ్యర్థులు, ఏ ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది ఎన్నికలు నిలబడుతున్నారు? కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడండి? ఎక్కడ వారి జాడ ఎక్కడ ఎన్ఆర్ఐ? ప్రజా సమస్యలు తెలుగు, ప్రజల కష్ట సుఖాలు తెలుగు, కేవలము డబ్బు సంఖ్యలతో ఎన్నికలు నిలబడాలని చెప్పి వస్తున్నారు. అంటే ప్రజల అమాయకులు, డబ్బు ఇచ్చి ప్రజల్ని కొనాలని చెప్పి అనుకుంటున్నారా? కాబట్టి ఈసారి మాత్రం మీ ఆటలు సాగు అని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే ఏంటా చరిత్ర? ఏ సమస్యలకు పోరాడారు? ఏ అంశాలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు? అలాగే బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి గతంలో బీఆర్ఎస్గా 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు కదా, ఏం చేశారంటే కోటనరసింహ గౌడ్ గారు? ఏ సంక్షేమాన్ని చూశారు? ఏ ప్రజలు పట్టించుకున్నారు? మీకు ఓటు అడిగే హక్కు లేదని చెప్తున్నారు. అందుకే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రజా సమస్యలను తెలియనటువంటి వాళ్ళు, భువనగిరి పార్లమెంటు సరిహద్దులు కూడా తెలియదు. అలాంటి వ్యక్తులు ఈనాడు ప్రజల మధ్యకు వస్తున్నారు. వారిని తిరస్కరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి సిపిఎం పార్టీ అభ్యర్థిగా 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ప్రజా సమస్యలపై అవగాహన ఉంది, పోరాటాలు చేసాం, లాఠీ దెబ్బలు, జైలుకి వెళ్ళాం. అనేక రకాల అనుభవాలు ఉన్నటువంటి మమ్మల్ని పార్లమెంట్కి గెలిపిస్తే సమస్యల్ని సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా తుంగతుర్తి ప్రాంత ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే, ఈసారి సిపిఎంకి అవకాశం ఇవ్వండి. అందుకే సిపిఎంకి అవకాశం ఇవ్వడం వల్ల అనేక సమస్యల్ని సాధించడానికి ఒక మంచి వేదికగా మారుతుంది. మేము చెప్పాము చాలా సందర్భాలు. ఇప్పుడు ఇరిగేషన్ ఇష్యూ, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇప్పుడు కరువు వచ్చింది. ఈ కరువు పాప ఇవ్వడుతుంది గత పాలకులది కాదా? నీటిని సమృద్ధికి ఇస్తే కరువు ఎక్కడ వచ్చేదండి? అందుకే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు పరిశీలన చెప్పంటున్నారు. మీరు మాట్లాడాలి, అందులో ఆ పాపంలో మీ వంతు లేదా అని అంటున్నాం మేము. అందుకే ఈ సమస్యలపై పోరాడేటువంటి తత్వం మాది. ఈ పార్లమెంటు పదవి అనేటువంటి దాన్ని మేము ఆభరణంగా కాదు, ఆయుధంగా మలుస్తాము. కాబట్టి ఈ ఆయుధాన్ని మాకు ఇవ్వాల్సిందిగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ద్వారా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, సహజంగా బూర్జువా పార్టీలు వాళ్ళ యొక్క హంగామా సమస్యలు ఉంటాయి. ఒక్క విషయం చెప్పదలిచాను, తుంగతుర్తిని వేదికగా చేసుకొని మీరు 4 అభ్యర్థులు గెలిపించండి. సిపిఎం నుంచి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ప్లేయర్గా పోటీ చేద్దాం. ఎలాంటి డబ్బులు పెట్టొద్దు, కేవలం అభివృద్ధి నినాదంతో పోటీ చేద్దాం. ప్రజల ముందు ప్రతిజ్ఞ చేద్దాం, మేము సిపిఎం పార్టీగా డబ్బులు పెట్టడానికి సిద్ధంగా లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మేము కూడా డబ్బులు పెట్టామని చెప్పి ప్రతిజ్ఞ చేయాలి అన్నట్టు విలేకరుల ముందు, ప్రజల ముందు. కాబట్టి ఆ సవాల్ని మీరు స్వీకరిస్తారా అని చెప్పి అంటున్నాను. ఇక సిపిఎం పార్టీగా మేము ఆ సవాల్ని స్వీకరిస్తాం. తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్తాం, చాలా ప్లేయర్గా ఎన్నికలకు వెళ్తాం, అందరి దండం పెడతాం, మా పోరాటాలు చెప్తాం, మా ప్రతిష్ట చెప్తాం, భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రజలకు వివరిస్తాం.